ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి శాశ్వత చిరునామా హిల్ సైడ్ విల్లాస్ 3 and 5 BHK డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో నియర్ బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్. జై తెలంగాణ రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే వెంటనే ఆదుకోవాలి వెంటనే దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ జై తెలంగాణ వెంటనే రాజ్యం లేదు వెంటనే ఆదుకోవాలి పత్తి రోజు కొనుగోలు బంద్ అయింది మేడం. ఇమ్మీడియట్గా సీసీఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలి, ఆదుకోవాలి, నిబంధనలు ఎత్తేయాలి. ఆ చొరవ మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పంపండి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో పత్తి రైతులకు మద్దతుగా ఈరోజు కలెక్టర్ని కలవడం, కలెక్టర్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక బీఆర్ఎస్ పార్టీ పక్షాన రిప్రజెంటేషన్ చేయమని చెప్పి రావడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యం వలన, వీళ్ళ అసమర్థత వలన ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా దివాలా తీసి దాంట్లో అంతో ఇంతో కొంచెం పత్తి రైతులు వారు పండించిన పంటను అమ్ముకుందామని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కొర్రీలు చేయబట్టి పనికిరాని నిబంధనలు తీసుకొచ్చి ఈ రోజు మళ్ళా పత్తి రైతులు రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల, అసమర్థత వల్ల తెలంగాణలో పత్తి కొనుగోలు బంద్ అయింది. పత్తి కొనుగోలు బంద్ కావడం వల్ల రైతులు వారు పండించిన పంటను ఎక్కడ ఆరబెట్టాలి, ఎక్కడ అమ్ముకొని దిక్కులేని పరిస్థితుల్లో ఆ పత్తి కూడా నష్టమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ యొక్క పత్తి కొనుగోలు సెంటర్లు ఇమ్మీడియట్గా నడవాలి, ఓపెన్ చేయాలి. రైతు పండించిన రైతు అమ్ముకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా యొక్క బీఆర్ఎస్ పార్టీ ప్రధాన డిమాండ్. ఒకసారి గుర్తు చేసుకుంటాం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, నేను సివిల్ సప్లై మంత్రి ఉన్నప్పుడు ఇదే కొర్రీలు పెట్టారు. దొడ్డుబడ్లు కొనం అని నిబంధనలు పెట్టడం వలన మేము టోటల్ క్యాబినెట్ 11 రోజులు మేము ఢిల్లీలో ఉండడం జరిగింది. క్యాబినెట్ మొత్తాన్ని కూడా వెళ్ళి ఒకటే డిమాండ్ చేశాం, కొంటరా బియ్యం తీసుకొచ్చి గేట్వే ఆఫ్ ఇండియా కాడ పారబోయమంటారా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీద డిమాండ్ చేయడం జరిగింది. క్యాబినెట్ మొత్తం కూడా పోవడం జరిగింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి కూడా బాయిల్ వేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలందరూ, ముఖ్యమంత్రులు సహా క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఇక్కడ చేసే పని ఏం లేదు, మీకు పోయి ఢిల్లీలో కూర్చోండి, ఇమ్మీడియట్గా సీసీఐ కొనుగోలు ప్రారంభించే విధంగా చేయాలని చెప్పి డిమాండుతున్నాం. ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ కొనుగోలు సీసీఐ వాళ్ళు L1, L2, L3 అని ఒక నిబంధన పెట్టడం జరిగింది. అంటే ఒకవేళ అన్ని ఫెసిలిటీస్ ఉన్న పత్తి మిల్లును, జిన్నింగ్ మిల్లును వాళ్ళు L1గా పెట్టారు. అందులో 1450 క్వింటాలు మాత్రం కొనాలి. ఆ 1450 క్వింటాలు ఉన్న తర్వాత వేరే మిల్లు పోవాలని చెప్పేసి ఉంటున్నాం. అంటే ఒక రైతు తను అమ్ముకోవాలంటే సుమారు 5 రోజులు ఆ మిల్లు కాడ పడిగాపులు పడే పరిస్థితి వచ్చింది. ఈ నిబంధన L1, L2, L3 అనే నిబంధన ఇమ్మీడియట్గా ఎత్తివేయాలని చెప్పేసి మా ప్రధానంగా డిమాండ్. 5 రోజుల దాకా లైన్లో పెట్టుకున్నాక ఆ రైతు అమ్ముకున్నాక సీరియల్ వచ్చే పరిస్థితి లేదు. తద్వారా ఆ రైతు నష్టపోతారు కావచ్చు. L1, L2, L3 అనే నిబంధన ఇమ్మీడియట్గా ఎత్తివేయాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్. ఇంకొక కొత్త నిబంధన తీసుకొచ్చారు. గతంలో జనరల్గా పత్తి రైతులు మ్యాక్సిమం కౌలు రైతులు ఉంటాయి.